శాంతి. ఈరోజు 6/2/26 ఫిబ్రవరి 6వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, ఇది పైకెక్కే కళ యొక్క సమయము. భారతదేశం ఇప్పుడు నిరుపేద నుండి సుసంపన్నంగా అవుతుంది. మీరు బాబా నుండి సత్యుగ రాజ్యాధికారపు వారసత్వాన్ని తీసుకోండి. ఇది పైకెక్కే కళ యొక్క సమయము. భారతదేశం ఇప్పుడు నిరుపేద నుండి సుసంపన్నంగా అవుతుంది. మీరు బాబా నుండి సత్యుగ రాజ్యాధికారపు వారసత్వాన్ని తీసుకోండి. ఈరోజు ప్రశ్న, బాబా ఏ టైటిల్ను శ్రీకృష్ణుడికి ఇవ్వజాలరు? బాబా యొక్క ఏ టైటిల్ను శ్రీకృష్ణునికి ఇవ్వజాలరు? ఏ టైటిలు? జవాబు, బాబా పేదల పాలిటి పెన్నిధి. శ్రీకృష్ణుణ్ణి అలా పిలవరు. అతడు చాలా ధనవంతుడు. అతడి రాజ్యంలో అందరూ సుసంపన్నంగా ఉంటారు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికన్నా నిరుపేదగా భారతదేశం ఉంటుంది. బాబా భారతదేశాన్ని సుసంపన్నంగా చేస్తారు. మా భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పాలిటి పెన్నిధి అయిన బాబాయి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఈరోజు పాట, చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. ఆఖిర్ వహదిన్ ఆయా ఆజ్. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. ఆత్మ గుప్తమైంది, శరీరం ప్రత్యక్షమైంది. ఆత్మ ఈ కళ్ళకు కనిపించదు, అది అవ్యక్తమైంది. అది తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరంతో కప్పబడి ఉంది. కావుననే ఆత్మ గుప్తమైంది అని అంటారు. నేను నిరాకారుణ్ణి, కానీ ఈ సాకారంలోకి వచ్చి గుప్తంగా అయ్యాను అని ఆత్మ స్వయం చెప్తుంది. ఆత్మలది నిరాకార లోకము, అక్కడ గుప్తమైన విషయం ఏదీ లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడ ఉంటారు. వారిని పరం ఆత్మ అని అంటారు, అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ. అందరికన్నా పైన ఉండేవారు పరమాత్మ. ఏ విధంగా మీరు గుప్తమో అలాగే నేను కూడా గుప్తంగా రావాల్సి ఉంటుంది అని తండ్రి అంటారు. నేను గర్భ జైల్లోకి రాను, నాకొక్క శివ అన్న పేరే కొనసాగుతుంది. నేను ఈ తనువులోకి వచ్చినా నా పేరు మారదు. ఇతడి ఆత్మ శరీరం ఏదైతే ఉందో దాని పేరు మారుతుంది. నన్ను శివ అనే అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని. కావున ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. కావున పిల్లలకు ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉందని, ఆత్మ నిరాకారమైందని, శరీరం వ్యక్తమైనదని ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తోంది. నేను కూడా అశరీరినే. నిరాకారుడైన తండ్రి ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా నిరాకారులే. ఈ శరీరం ద్వారా మీరు వింటారు. ఇప్పుడు భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. మీరు మా భారతదేశము అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ ఖండాన్ని గూర్చి మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటూ ఉంటారు. మాది మాది అని అనడం వల్ల అందులో మోహం ఉంటుంది. మన భారతదేశం నిరుపేదది, అది అందరూ ఒప్పుకుంటారు. కానీ మన భారతదేశం ఎప్పుడు షావుకారుగా ఉండేదో, ఎలా ఉండేదో వారికి తెలియదు. పిల్లలైన మీకు ఎంతో నష ఉంది. మన భారతదేశం ఎంతో షావుకారుగా ఉండేది. అప్పుడు దుఃఖం మాటే ఉండేది కాదు. సత్యుగంలో ఇంకే ధర్మము ఉండేది కాదు. ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మన భారతదేశం షావుకారుగా ఉండేది, ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ షావుకారుగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు చాలా షావుకారుగా ఉండేది. మళ్ళీ ఆ రాజ్యం ఏమైంది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా మాకు రచయిత మరియు రచనను గూర్చి తెలియదు అని అనేవారు. సత్యుగంలో కూడా దేవీ దేవతలకు రచయిత మరియు రచన ఆది మధ్యాంత జ్ఞానం లేదని బాబా కూడా అంటారు.
వారికి కూడా మేము మెట్లు దిగి కలియుగంలోకి వెళ్ళిపోతాము అన్న జ్ఞానం ఉన్నట్లయితే రాజ్యాధికారపు సుఖం కూడా ఉండదు, చింత ఉంటుంది. ఇప్పుడు మీకు మేము సతోప్రధానంగా ఉండేవారము, మళ్ళీ సతోప్రధానులుగా అవ్వాలి అన్న చింత పట్టుకుంది. నిరాకార ప్రపంచంలో ఉండే ఆత్మలైన మనం అక్కడి నుండి మళ్ళీ ఏ విధంగా సుఖధామంలోకి వచ్చాము అన్న జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మనం పైకెక్కే కళలో ఉన్నాము. ఇవి 84 జన్మల మెట్లు. డ్రామానుసారంగా నటులు ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా తమ తమ సమయానుసారంగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పాలిటి పెన్నిధి అని ఎవరిని అంటారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అది ప్రపంచానికి తెలియదు. ఏ రోజును గూర్చి అయితే వెతుకుతున్నామో ఆ రోజు నేడొచ్చింది అని గీతంలో కూడా ఉన్నారు. జిస్ దిన్కా రస్తా తక్తైతే అని. అందరూ భక్తులు. భగవంతుడు ఎప్పుడొచ్చి భక్తులైన మనల్ని భక్తి మార్గం నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తాడు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ శరీరంలోకి బాబా మళ్ళీ వచ్చేస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కావున వారు తప్పకుండా వస్తారు. నేను కృష్ణుని తనువులోకి వస్తాను అని అనరు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. అతడి అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మ ఇది. ఎవరైతే మొదటి నంబర్లో ఉన్నారో అతడు ఇప్పుడు అంతిమంలో ఉన్నాడు. తతత్వం. నేను సాధారణ తనులోకి వస్తాను. నేను వచ్చి మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకున్నారో మీకు తెలియచేస్తాను. సిక్కు ధర్మం వారు కూడా ఒక్క ఓంకారుడే పరంపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు. వారు తప్పకుండా మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. మరి మనం కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు? ఎవరైతే దేవతలుగా అయి ఉంటారో వారు వెంటనే పట్టుకుంటారు. ఎవరు తమను దేవతా ధర్మం వారిగా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా తక్కువగా ఉంది. కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, కొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాలన్నీ తర్వాతే వస్తాయి. దేవతా ధర్మం వారు కూడా డ్రామా అనుసారంగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. మళ్ళీ ఇదే విధంగా బదిలీ అయిపోతారు. మళ్ళీ తమ ధర్మంలోకి తిరిగి వచ్చేస్తారు. పిల్లలు, మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా అర్థం చేయిస్తారు. బాబా స్వర్గ స్థాపనను చేస్తారు. మరి మేము స్వర్గంలో ఎందుకుండము? మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు కూడా భావిస్తారు. కావున దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందిన వారని నిరూపింపబడుతుంది. ఎవరైతే మన ధర్మం వారు కారో వారు రానే రారో. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. సత్యుగమైన కొత్త ప్రపంచంలో దేవతలకు ఎంతో సుఖం ఉండేదని, బంగారు మెహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ ఆలయంలో ఎంత బంగారం ఉండేది. ఇటువంటి ధర్మం ఇంకేది ఉండదు. అలాగే సోమనాథ మందిరం వంటి ఇంత భారీ మందిరం ఇంకేది ఉండదు. ఎన్నో వజ్రాలు రత్నాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్రాలతో రత్నాలతో మహళ్ళేమీ ఉండవు. పిల్లలైన మిమ్మల్ని ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేశారో వారిపై మీరెంత గౌరవాన్ని ఉంచారు. గౌరవాన్ని ఉంచుతారు కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారు అని భావిస్తారు. ఇప్పుడు పతిత పావనుడైన తండ్రియే అందరి చేత మంచి కర్మలను చేయించి వెళ్తారని మీకు తెలుసు. అందరికన్నా ఉత్తమోత్తమమైన సేవను అనంతమైన తండ్రియే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి యువరాజులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారో వారిపై ఇప్పుడు ఎవరూ గౌరవాన్ని ఉంచరు. ఉన్నతోన్నతమైన మందిరము అని మహిమ చేయబడిన దాన్ని దోచుకు వెళ్ళారని మీకు తెలుసు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎప్పుడూ ఎవరు దోచుకోలేదు. సోమనాథ ఆలయాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఎంతో ధనవంతులు ఉంటారు. రాజులలో కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. ఉన్నతమైన పదవి వారు ఎవరైతే ఉంటారో వారిపై తక్కువ పదవి వారు గౌరవాన్ని ఉంచుతారు. దర్బార్లో కూడా నెంబర్ వారీగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. బ్రహ్మబాబా రాజుల దర్బార్లకు కూడా వెళ్ళేవాళ్ళు కదా.
ఇక్కడి ఈ దర్బారు పతిత రాజులది. పావన రాజుల దర్బార్ ఎలా ఉంటుంది? వారి వద్ద ఇంత ధనం ఉన్నప్పుడు మరి ఇళ్ళు కూడా అంతే బాగా ఉంటాయి కదా. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని మీకు తెలుసు. మనం స్వర్గ మహారాజా మహారాణులుగా అవుతాము. మళ్ళీ మనం పడిపోతూ భక్తులుగా అవుతాం. మొట్టమొదట శివబాబా పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి అధిపతులుగా తయారు చేశారో వారినే పూజ చేస్తాము. బాబా మనల్ని ఎంతో షావుకారులుగా తయారు చేస్తారు. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఏ భూమినైతే 500 రూపాయలకు తీసుకున్నారో దాని విలువ ఇప్పుడు 5,000 రూపాయల కన్నా ఎక్కువైపోయింది. ఇప్పుడు 5 కోట్లు కూడా అయిపోయింది కదా. ఇవన్నీ కృత్రిమమైన ఖరీదులు. అక్కడైతే భూమికి విలువ ఏమీ ఉండదు. సత్యుగంలో ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. భూమి అంతే ఉంది, కానీ మా జనాభా తక్కువగా ఉన్న కారణంగా లెక్కలేనంత తీసుకోవచ్చు. మధురమైన నదీ తీరాలపై మీ మహళ్ళు ఉంటాయి. మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫల పుష్పాదులు ఎంతో మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంతగా కష్టపడవలసి వస్తుంది. అయినా అన్నం దొరకదు, ధాన్యం తక్కువ కాబట్టి. మనుషులు ఎంతో ఆకలితో దాహంతో మరణిస్తూ ఉంటారు. కావున గీతాన్ని వినడం ద్వారా మీ ఒళ్ళు పులకరించి పోవాలి. ఏం గీతం చెప్పారు ఈరోజు? ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్ జిస్కా హమ్ రస్తా తక్తే. బాబాను పేదల పాలిటి పెన్నిధి అని అంటారు. కానీ దీని అర్థాన్ని తెలుసుకున్నారు కదా. వారిని ఎవరు షావుకారులుగా తయారు చేస్తారు? తప్పకుండా ఎక్కడికైతే వస్తారో అక్కడి వారిని షావుకారులుగా తయారు చేస్తారు కదా. మేము పావనుల నుండి పతితులుగా అవ్వడంలో మాకు 5,000 సంవత్సరాలు పడుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వెంటనే తండ్రి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు, ఉన్నతోన్నతులుగా తయారు చేస్తారు. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీకు చెందిన వారము అని అంటారు. పిల్లలు మీరు విశ్వాధిపతులు అని బాబా అంటారు. కొడుకు పుట్టగానే వారసునిగా అవుతారు. ఎంత సంతోషం కలుగుతుంది. కూతురు పుడితే మొహం వాడిపోతుంది. కానీ ఇక్కడైతే ఆత్మలందరూ పుత్రులే. మనం 5,000 సంవత్సరాల క్రితం స్వర్గాధిపతులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. బాబా ఆ విధంగా తయారు చేశారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, ఇది కూడా ఎవరికీ తెలియదు. జయంతిని జరుపుకుంటారు. కేవలం లింగం యొక్క పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. కానీ తను ఈ విధంగా వచ్చారు, వారు వచ్చి ఏం చేశారు అన్నది ఏమీ తెలియదు. దానిని అంధవిశ్వాసము, అంధశ్రద్ధ అని అంటారు. వారికి తమ ధర్మం ఏదో, దాని స్థాపన ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. ఇతర ధర్మాల వారికి బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు, అతడి తిథి తారీఖేంటి అన్నది తెలుసు. శివబాబా లక్ష్మీనారాయణల తిథి తారీఖు ఏది లేదు. శివబాబా తిథి తారీఖు లక్ష్మీనారాయణలది ఏది లేదు. 5,000 సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలుగా రాసేశారు. లక్షల సంవత్సరాల విషయం ఎవరికి గుర్తు రాగలదు? భారతదేశంలో దేవి దేవతా ధర్మం ఎప్పుడు ఉండేదో అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలో భారతదేశ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారతదేశ భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు పుడతారు? లెక్కలేనంతమంది మనుషులైపోతారు. కానీ అంతమంది అయితే లేరు, ఇంకా తగ్గిపోయారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. మనుషులు ఈ విషయాలను వింటే, ఈ విషయాలను మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఈ శాస్త్రాల్లోనూ చదవలేదు, ఇవి అద్భుతమైన విషయాలు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్ర జ్ఞానం ఉంది. ఇతడు అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు పతిత ఆత్మగా ఉన్నాడు. ఎవరైతే సతోప్రధానులుగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటే శరీరం కదులుతుంది. ఎందుకంటే ఆత్మయే వింటుంది కదా. తప్పకుండా ఆత్మలమైన మనం 84 జన్మలను తీసుకుంటాము. 84 జన్మల్లో తప్పకుండా 84 మంది తల్లిదండ్రులు లభించుంటారు. ఇది కూడా ఒక లెక్కయే కదా.
మేము 84 జన్మలను తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది. అలాగే తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. శాస్త్రాల్లో ఏమేం రాసేశారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మిమ్మల్ని గూర్చి అయితే 84 జన్మలు అని అంటారు, కానీ నా గురించి అయితే లెక్కలేనన్ని జన్మలు అని అనేస్తారు. కణకణంలోనూ రాయి రాయిలోనూ నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అనేశారు. అంతా కృష్ణుడే కృష్ణుడు అని మథురలో బృందావనంలో అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ పూజారులు అంతా రాధయే రాధ, నీవు రాధవే నేను రాధనే అని అంటారు. ఒక్క తండ్రి ఏ పేదల పాలిటి పెన్నిది. భారతదేశం ఏదైతే అన్నింటికన్నా షావుకారిగా ఉండేదో అది ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. కావున నేను భారతదేశంలోకే రావలసి ఉంటుంది. ఇది రచింపబడిన డ్రామా, రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఏర్పడజాలదు. డ్రామా ఏదైతే రచింపబడి ఉందో అది ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఇందులో స్వల్పమైన మార్పు కూడా జరగజాలదు. డ్రామాను గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అనగా డ్రామా, అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా ఆది మధ్యాంతాలను గూర్చి ఎవ్వరికీ తెలియదు. కావున పేదల పాలిటి పెన్నిది అని నిరాకారుడైన భగవంతుణ్ణి అంటారు, కానీ కృష్ణుణ్ణి అనరు. కృష్ణుడు ధనవంతునిగా సత్యుగా యువరాజుగా అవుతాడు. భగవంతునికి తన శరీరం లేదు. తాను వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణనిస్తారు. చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైన వారిగా అయ్యి మళ్ళీ సంపాదించుకుంటారు. బాబా కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణుడిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. స్వర్గము సముద్రం నుండి బయటకు వస్తుందని కాదు. కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నాడు. కంసపురి మొదలైనవేవి ఆ సమయంలో లేవు. కృష్ణుని పేరు ఎంతగా మహిమ చేయబడుతుంది. అతడి తండ్రికి అంత గాయనం లేదు. అతడి తండ్రి ఎక్కడున్నాడు? తప్పకుండా కృష్ణుడు ఎవరో ఒక్కరికి కొడుకు అవుతాడు కదా. కృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు పూర్తిగా అంతమైపోతారో అప్పుడు అతడు గద్దెపై కూర్చుంటాడు, తన రాజ్యాన్ని తీసుకుంటాడు. అప్పటి నుండి అతడి శకం ప్రారంభమవుతుంది, కృష్ణుడి శకం. లక్ష్మీనారాయణులుగా అయినప్పటి నుండే శకం ప్రారంభమవుతుంది. అంటే కృష్ణుడు లక్ష్మీనారాయణులుగా అయినాకే శకం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కను వ్రాసారు. ఇతడి రాజ్యం ఇంతకాలం, మళ్ళీ ఇతడిది ఇంతకాలం అని వ్రాస్తారు. అప్పుడు కల్పమాయువు అంత ఎక్కువగా ఉండజాలదు అని మనుషులు అర్థం చేసుకుంటారు. 5000 సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. మనం నిన్న స్వర్గాధిపతులుగా ఉండేవారము. తండ్రి మనల్ని అలా తయారు చేశారు. కావుననే మనం వారి శివ జయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరినీ గురించి తెలుసు. క్రీస్తు, గురునానక్ మొదలైన వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానం మీకుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు ఖచ్చితంగా పునరావృతం అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైంది. మీకు స్వర్గాన్ని గురించి తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశం అవినాశి ఖండము. భారతదేశం వంటి మహిమ ఇంకెవ్వరికీ ఉండజాలదు. అందరినీ పతితుల నుండి పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే. అచ్చా, మీఠే మీఠే सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, డ్రామా ఆది మధ్యాంత జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలివేయాలి. 2, సతోప్రధానులుగా అవ్వాలి అన్న ఒక్క చింతనను మాత్రమే కలిగి ఉండాలి. 2, పేదల పాలిటి పెన్నిది అయిన బాబా భారతదేశాన్ని నిరుపేద నుండి సుసంపన్నంగా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. మీ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. ఈరోజు వరదానము, మాయాజిత్ విజయీ భవ.
హృదయంలో సదా ఒక్క రాముడిని ముడుచుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హృదయంలో సదా ఒక్క రాముడిని ముడుచుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుడు సదా సేవధారిగా మహావీరునిగా ఉన్నట్లు తన విశేషతను చూపుతారు. కావుననే తాను స్వయం తగలబడకుండా తన తోక ద్వారా మొత్తం లంకనంతటిని తగలబెడతాడు. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారులుగా ఉంటారో వారు మాయ యొక్క అధికారాన్ని అంతం చేయగలుగుతారు. ఎవరైతే సేవాదారులు కారో వారు మాయా రాజ్యాన్ని తగలబెట్టలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు. కావున మీ హృదయంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. మీ హృదయపు స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడే మాయాజితులుగా విజయులుగా అవుతారు. స్లోగన్: ఏ విధంగా ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అలా మీరు బాబాతో కంబైన్డ్గా ఉండండి. ఈరోజంతా ఇదే అభ్యాసం చేస్తాం కదా. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అలా మీరు బాబాతో కంబైన్డ్గా ఉండండి. నేను నా బాబా. ఈ కంబైన్డ్ స్వరూపాన్ని ఈరోజు అనుభవం చేద్దాం. అవ్యక్త సూచనలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా అవ్వండి. ఏకతతో కూడిన సంఘటనను దృఢతరం చేయటానికి విధి సంఘటనలో ప్రతి ఒక్కరిలో ఉన్న విశేషతను చూడటం, విశేషతల్ని గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నం చేయటము. ఎలా అయితే మీ అందరి చెయ్యటము, మాట్లాడటము, నడవటము అన్నీ ఒకే విధంగా ఉన్నాయో, అందరివి ఒకే విధమైనటువంటి మాటలు, ఒకే రకమైన గతి, ఒకే రకమైన రీతి, ఒకే రకమైన నీతి ఉన్నాయో అలాగే సంస్కారాలు కూడా సమానంగా కనిపించాలి. భిన్నత ఉన్నా కూడా ఇతరుల పట్ల విశ్వాసాన్ని పెట్టి అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి. ఇదే ఏకతకు ఆధారము. ఓం శాంతి.